హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న మచ్ మోర్ అవైటెడ్ మూవీ ప్రేక్షకులు, మరి ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఓజీ అని చెప్పాలి. అయితే ఈ సినిమా కొద్ది రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుని మీడియాలో సందడి చేసింది. సుజిత్ డైరెక్షన్లో స్టైలిష్గా రూపొందుతున్న ఈ మూవీని దే కాల్ హిమ్ ఓజీ అంటూ కూడా ట్యాగ్ లైన్ ట్రెండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అలాగే టీజర్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మరి టైటిల్ ఏమై ఉంటుంది అండ్ టీజర్ని ఎన్ని సెకండ్స్కి లాక్ చేశారు, ఇవన్నీ కూడా చాలా సెన్సేషన్గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీ ఈ రోజున పవర్ స్టార్ అభిమానులకు నిజంగా పండగే. అండ్ ఆ పండగ వాతావరణాన్ని మరింత రెట్టించేలా ఓజీ చిత్ర యూనిట్ కూడా సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఈ సినిమా టైటిల్ని కూడా ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. అలాగే టైటిల్ ప్రకటనతో పాటు టీజర్ను కూడా డైరెక్టర్ సుజిత్ రెడీ చేసినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ టీజర్ కోసం భారీ కసరత్తు జరుగుతోంది. ఈ సినిమా టీజర్ కోసం మలయాళ, తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నట్లుగా యూనిట్ ఓ వార్తను లీక్ చేసింది. ఇంకేముంది, అర్జున్ దాస్ వాయిస్ గురించి మనకు తెలియదు కాదు, మామూలు బేస్ వాయిస్ కాదు, చాలా అద్భుతమైన క్యారెక్టర్లు, ముఖ్యంగా స్టార్ డైరెక్టర్గా మారినటువంటి అద్భుతమైన డైరెక్టర్ అయినటువంటి ఈ కొన్ని మూవీస్ తమిళ్లో అండ్ విక్రమ్ డైరెక్టర్ అయిన తను చేసినటువంటి సినిమాల్లో ఎక్కువగా పనిచేసేటువంటి అర్జున్ దాస్ ఈ టీజర్లో తన వాయిస్ ప్రత్యేక ఆకర్షణ కూడా మారుతుంది అనేది సమాచారం. దే కాలింగ్ హిమ్ ఓజీ మూవీ టీజర్ నిడివి కూడా ఎక్కువగానే ఉన్నట్లుగా సమాచారం. ఈ మూవీ నిడివి సుమారు 72 సెకండ్లను కూడా బయటకు వార్త పొక్కింది. ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ లుక్ను కూడా రిలీజ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అభిమానులకు ఈ విషయం మంచి పండగలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఓజీ మూవీ టైటిల్ విషయంలో చాలా రకాల పేర్లు కూడా బయట కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ సినిమా పేరు ఓజీ కాదట. మరి ఇప్పటివరకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటువంటి టైటిల్ మాత్రం ప్రచారంలో ఉంది. కానీ ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ఓజాసా గంభీర్, అంటే ఓజీ అంటే ఓజాసా గంభీర్ అనేటువంటి టైటిల్ను ఖరారు చేసినట్లుగా కూడా ఓ వార్త మీడియాలో ప్రస్తుతానికి ప్రచారం అవుతోంది. దర్శకుడుగా మొత్తానికి ఈ విషయం మాత్రం ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతుంది. ఏదేమైనా ఓజీ టీజర్ కోసం అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి అయితే మనం చెప్పక్కర్లేదు.